శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యబలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాగణ్యతాం. మరి శ్రీరామనవమి అంటే నవమి తిథి రోజున శ్రీరామనవమి అనుకుంటున్నాం. 9 సంఖ్య చాలా విశేషమైంది. నవధాన్యాలు, నవగ్రహాలు, తర్వాత మరి నవరంధ్రాలు, ఇవన్నీ కూడా 9 విశేషమైన సంఖ్య. మరి ఈసారి 6వ తారీఖు భద్రాచలం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ సీతారాముల కళ్యాణం చాలా విశేషమైంది. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, మరి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ, కలియుగంలో కలవు వెంకటనాయకము, కలియుగంలో వెంకటేశ్వర స్వామి. కానీ అందరికంటే కూడా త్రేతాయుగంలో ఉద్భవించిన శ్రీరాముణ్ణి అందరం పూజిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన పితృవాక్య పరిపాలన చేశాడు. భార్యని ఎంతో ప్రేమగా చూశాడు. తమ్ముణ్ణి మరి రక్షణ చేశాడు. సవితి తల్లి కోరిక కోసం 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. పితృవాక్య పరిపాలన, భార్య కోరిక కోసము మరి తండ్రి అడిగిన కోరిక తీర్చాడు. దుష్టుల్ని శిక్షించాడు, శిష్టుల్ని రక్షించాడు. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ఋషులంతా కూడా కలిసి శ్రీ మహావిష్ణువుని ఆదేశించారు. ఆయనకి ముందుగా పేరు నిర్ణయం చేశారు. రామ అనేటువంటి పేరు. రా నారాయణలో 2వ అక్షరం రా, మా నమశివాయలో 2వ అక్షరం మా, రామా అంటే అటు శివుడు ఇటు రాముడు ఇద్దరిని కలిపి పేరు నిర్ణయం చేశారు. ఈ రామచంద్రమూర్తి దుష్టుల్ని శిక్షించడం, శిష్టుల్ని రక్షించడం, సత్య ధర్మాల్ని కాపాడటం, చాలా విశేషమైనటువంటి పనులు చేయటమే కాక రామ అనేటువంటి పదం ఎప్పుడైతే తెలుస్తారో వాళ్ళకి అన్ని పాపాలు పోతాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. శ్రీరామ రామ రామ అని 9 సార్లు ఎవరైతే అంటారో సహస్రనామ తత్తుల్యం. సహస్రం అంటే 1000 కాదు. అంటే ఒక రాశి ఉందండి, అందులో ఎన్ని చదువుతాం? సహస్రం అంటే సహస్రం అనే పదానికి లెక్క కట్టరా అన్నటువంటిదిట. ఎన్నోసార్లు స్మరించినటువంటిదిట. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలము కలవు నాస్త్యేవ 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 గతిరంజన. కలియుగంలో త్రేతాయుగంలో కాకుండా కృతయుగంలో ఎందరో తపస్సు చేశారు. ఎంత తపస్సు చేసినా మోక్షానికి పోలేకపోయినారట. అప్పుడు రామచంద్రమూర్తి త్రేతాయుగంలో తపస్సు చేసి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఇచ్చారట. అక్కడ కూడా మోక్షాన్ని పొందలేనటువంటి వాళ్ళు రాముడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని రాముడినట్ట తాకితే చాలు అని కోరుకున్నారట. సీతమ్మవారు తప్పితే ఆయన్ని ప్రేమతో ఎవరూ తాకటానికి వీళ్ళైనటువంటి దీక్ష కలిగిన వాడు కాబట్టి భక్తులందరికీ చెప్పాడు, అయా మీకు ద్వాపర యుగంలో మిమ్మల్ని తాకటానికి అవకాశం ఇస్తానన్నట్ట. ఈ ఋషులంతా కూడా గోపికలుగా చేరి ఆయన్ని స్పృశించి ఆయన్ని భర్త అంటే అర్థం ఏంటంటే భరించేవాడు భర్త, మనందరినీ భరించేవాడు భర్త. మనమందరం కూడా భగవానుడికి దేవుడికి భార్యలమే. నేను పురుషుణ్ణి అనుకోవాల్సిన పని లేదు. 16,000 మంది గోపికలంటే
అది చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, వీళ్ళంతా ఋషులంతా కూడా ఆ రూపంతో ఆయనతో ఆనందం పొందారు. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక ఆడ మనిషికి మొగ కలిసి వెళ్తుంటే అన్నా చెల్లెలైనా సరే చూడరా ఎట్లా తిరుగుతున్నారు అంటారు. కానీ అన్నా చెల్లెల్ని కూడా విమర్శించేటువంటి కలికాలం బయలుదేరింది. ఆ రోజుల్లో కృష్ణుడితో గోపికలు తిరిగారు అంటే మరి కామం కోసం మాత్రం తిరగలేదు, అది తెలుసుకోవాలి. మోక్షం కోసం ఉన్నారు. ఆ మోక్షం కోసం ఋషులంతా కూడా గోపికలైనారు. అందువల్ల కృష్ణ పరమాత్మ మోక్షాన్ని పొందించడానికి ఋషులంతా కూడా గోపికలైనారు. మరి ద్వాపర యుగంలో కూడా మోక్షాన్ని పొందలేనటువంటి వాళ్ళకి కలియుగంలో ఇచ్చాడు అవకాశం. ఏమిటి? కలవు స్మరణాన్ముక్తి. తపస్సులు, యజ్ఞయాగాలు, క్రతువులు ఎన్నో దీక్షగా వేల సంవత్సరాలు బతికి చేస్తే మోక్షం దొరకనటువంటి వాళ్ళకి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే మోక్షం కలుగుతుంది. అయితే కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు. ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుడిని స్మరిస్తే మోక్షం. మళ్ళీ జన్మ లేదు. జన్మ లేకుండా ఉండాలా? 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. ఈ 84 లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, భూమి పైన ఉన్న జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల తిరిగే జీవరాశులు 21 లక్షలు, సముద్రంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము. చివరి జన్మ మానవ జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు. ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం. తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి, దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తను తింటూ ఒకరికి పెట్టాలి. పెట్టడంలో అర్థం ఏమిటయా అంటే, ఇంట్లో 9 ఉన్నారండి, 9కి తగినంత వంట చేసుకున్నాం. ఇంకొక మనిషి వచ్చాడు, ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన 9 పంచుకు తింటే అంతకంటే చాగలేదు. మరి 9 వస్తారంటే 25 మందికి వంట చేసి ఈ 9 పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళబెడితే అది మహాపాపం. అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, మనం తగ్గించుకోలేనా వాళ్ళకి పెట్టాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, లోపల దాచుకుంటారు. కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు. అటువంటి త్యాగం కావాలి. ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి. ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం. దాహమై చచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి. మరి ఆకలైనప్పుడు అన్నం కావాలి, మరి దాహం అయినప్పుడు మంచినీళ్ళు కావాలి. ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఎండాకాలం చలివేంద్రలు పెడుతున్నారు. మరి ఈ కాలంలో సీతారామ కళ్యాణం చేసి వడపప్పు పానకం పెడుతున్నారు, వేడి తగ్గేటువంటి పనులు. ఇట్లా సీతా కళ్యాణం చేసుకొని ఆ అక్షతలు శిరస్సున వేసుకుంటే మనందరికీ మేలు జరుగుతుంది. మేలు జరగటమే కాదు, ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజించాలి. ఇష్టదైవాల్లో మొట్టమొదటి దైవం
నిన్ను 10 నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం. 2 తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం. తర్వాత విద్య చెప్పిన దైవం మూడో దైవం. అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం నాలుగో దైవం. తల్లి తండ్రి గురువు దైవం. వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. తర్వాత ఆడమనిషిని కొట్టడం తేలిక. ఆడమనిషిని కొడితే ఆడమనిషి మళ్ళీ తిరిగి కొట్టలేదు. మరి కొట్టలేని వాళ్ళని కొట్టడం వాళ్ళ పురుషత్వం కాదు. మరి ఎప్పుడు కూడా సమవిద్యుతో యుద్ధం చేయి, తప్పు లేదు. అది కూడా తప్పు ఉంటే చెయ్యి. మరి తక్కువ వాళ్ళని హీనంగా చూడొద్దు. అందరినీ సమానత్వంగా చూడటం, ఆకలైన వారికి అన్నం పెట్టడం, నీవు సద్గుణాలు కలిగి ప్రవర్తించడం, దైవాన్ని ఎప్పుడు పూజించడం, తల్లిదండ్రుల్ని అధమస్థంగా జీవించేట్టుగా చేయటం, మరి తల్లిదండ్రులను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం, భార్యని హింసించడం, ఇటువంటి పాపపు పనులు చేయకుండా దైవాన్ని పూజిస్తే అప్పుడు నీకు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎప్పుడూ కూడా ఉంది. ఈ 2027 లోపల 2/27 అంటే మరి 7/2 9, 27 అంటే 9 సంఖ్య వస్తుంది. ఈ 9 సంఖ్య నవగ్రహాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది. కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ధర్మంతో ఉండాలి, ధర్మం కలిగి బతకాలి. ఎవరు కూడా భార్యాభర్తలు బండికి 2 చక్రాలు. మరి భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. కానీ ఇద్దరు కలిసి ధర్మానికి 2 చక్రాలు భార్యాభర్తలు. భార్యాభర్తలు కలిసి ధర్మం కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది. సన్యాసికి ఎంత మోక్ష మార్గం ఉందో మరి భార్యాభర్తలకు కూడా అంత మోక్ష మార్గం ఉంది. కాబట్టి అందరూ కూడా ధర్మగుణం కలిగి ధర్మంతో ప్రవర్తించి అందరూ బాగుంటే అందరం సుఖంగా, ఎటువంటి అరిష్టాలు లేకుండా, ఎటువంటి అధిక వర్షాలు, మరి ఎన్నో అడవులు తగలబట్టడం, రకరకాలైన పొల్యూషన్ల వల్ల వ్యాధులు రావటం, ఇవన్నీ కూడా మనం చేసే తప్పుల వల్ల, అధర్మం వల్ల వస్తున్నాయి. కలియుగంలో ఉన్న మోక్షం ఇంకొకటి లేదని తెలుసుకొని జాగ్రత్తగా భగవంతుడిని స్మరణ చేయండి. మరి పెద్దలు చెప్పింది కానీ అది నా సొంతం కాదు. ధర్మో రక్షత రక్షిత. వీరు ధర్మంతో కలిగి బతకమని స్వస్తి.